భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు శుభసూచకం అని చెప్తాను. ఈ ఏదైతే మనం ధర్నా చౌక్లో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశం భారత్ నేషనలిస్ట్ ఫోరం మరియు జాతీయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే మన అందరూ ఉంటుంది పవిత్రమైన భారతదేశంలో. ఈ భారతదేశంలో ఉండడానికి ఒక అర్హత ఉండాలి అని మన అందరం అనుకుంటాం. నిజంగా అర్హత కావాలి. కానీ మన ఇల్లు కట్టుకుంటుంటే అందరికీ ప్రహరీ గోడ కట్టుకుంటాం కదా, చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం కదా. ఈ మధ్య అయితే ఇంకా చెప్పాలంటే సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టుకున్నాం. ప్రతి దగ్గర కూడా ఉండాలి. సీసీ కెమెరాలు పెడతాము, గోడను చాలా హైట్లో కడతాము, చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం. మరి మనం భారతదేశం చుట్టూ మనం సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ మనం ఏం చేయాలి? మన భారతదేశంలో అక్రమ వలసదారులు అందరూ వస్తుంటే మనం ఏం చేయాలి? దానికి ఎవరైనా సరే ముందుకొచ్చి ఏమన్నా సరే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని మాట్లాడితే మన మీదకే రివర్స్ అవుతారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్, అక్కడ రోహింగ్యా కాలనీ కూడా అంత ఫేమస్. ఒక 20,000 మంది ఉన్నారంట. 20,000 మంది కలిసి ఇక్కడ అక్రమంగా ఉంటూ అసలు ఈ దేశంలో ఉండాలంటే ఓటు హక్కు మనం కలిగి ఉండాలి. అలాంటిది ఓటు హక్కు కలిగి ఉండని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు ఈరోజు. దీనికి అందరికీ ఎవరు సహాయం చేస్తున్నారు? వాడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏం కావాలో అన్ని కార్డులు ఇచ్చేస్తున్నారు. ఎలా కావాలో అలా. అసలు ఈ వనరులు మావి, దేశం మాది, ప్రాంతం మాది. ఎవడబ్బ సొత్తని మీరు ఇక్కడ ఉంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఎవడిది ఈ భూభాగం రా? మీరు ఎక్కడి నుంచి వచ్చారా? అసలు ఇలా కదా గల్లపట్టి అడగాలి. అలా అడగకుండా రారా బాబు అని చేరేసి మరి కూర్చోబెడుతున్నారే వాళ్ళని. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తానండి ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎవరైతే వలసదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పనులు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి దానికి వాళ్ళని కల్పించాల్సిందిగా కోరుకున్నాను. ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా కోరుతున్నాను. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పనులు కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాడు ప్లంబర్ వాడే, ఏసీ మెకానిక్ వాడే, వాడి పెళ్ళానికి వాళ్ళ పిల్లలకు కూడా మొగుడు కూడా వాడే అనకూడదు. కానీ అంటే ఇలా ఉంది పరిస్థితి. ఇది కదా మండుతుంది మనకి. అంటే వాళ్ళందరినీ వాళ్ళు మాత్రం చేయరు. కానీ ఈ దేశంలో వాళ్ళు ఉండడానికి మేము అవకాశం అన్ని విధాలుగా ఇస్తామని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. మొన్న ప్రభాకర్ అతను ఎవరు ఉన్నాడు కదండి, ఆయన కూడా అన్నట్టున్నాడు, అద్దంకి ప్రభాకర్ అనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలండి? పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి కదా పార్సల్ చేసి పంపించాలి వీళ్ళని. ఇక్కడ కదా ఉంచాల్సింది కాదు కదా వీళ్ళని. ఈ మధ్య అసలు మనం 1947లో చూసుకుంటే మన ఆ భూభాగంలో ఉన్న మన హిందువుల సంఖ్య 30% ఉన్నది. ఇప్పుడు 8% కూడా లేదంటే ఎలాంటి పరిస్థితులకు మనల్ని అంటే ఎంత క్రమంగా నిర్మూలించడం, హిందువుల్ని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళని నిర్మూలించే వాళ్ళందరూ ఒక పెద్ద ప్లాన్ ఇది. ఈ కుట్రలో చాలా మంది ఉన్నారు. ఎంతో మంది మనకు నాయకులు అని చెప్పేసి, ఆ మహానుభావులు అని చెప్పి మనం కొనియాడుతున్నా వాళ్ళందరూ కలిసి అప్పుడు చేసిన ద్రోహం, జాతికి చేసిన ద్రోహం ఈ రోజు ఈ అక్రమ వలసలు, ప్రతి దానికి కూడా ఎక్కడ చూసినా సరే బాంబ్ బ్లాస్టులు, ఎక్కడ ఏం పెడతారో తెలియదు. ఎక్కడో 10 మంది కుమ్ముగూడాలంటే భయం. ఎవడు ఎప్పుడు మన పక్కనే ఉండి మన పక్కనే బొమ్మలో తయారయ్యే బాంబు పెడుతున్నాడు. ఎవరు పిల్లలు ఎప్పుడు కోల్పోతామో తెలియదు. ఏ తల్లిదండ్రులు ప్రాణహాని ఉందో తెలీదు. తల్లి గర్భశోకం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరికి దీనికి అందరికి ఎవరు కారకులు? దేనికి వీళ్ళందరూ ఎవరిని మనం అడగాలి? ఎవరిని ప్రశ్నించాలి? ఎందుకు వీళ్ళందరినీ ఏరు వేయట్లేదు? వాళ్ళకే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? మొన్న ఒక ఖైరతాబాద్ దగ్గర ఒక బరియల్ గ్రౌండ్ కోసం ఎంత ఫైట్ చేయాల్సి వచ్చిందో, గట్టిగా ఫైట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి హామీ ఇచ్చాడు రాజకీయ నాయకుడు, నేను ఇది మీకు ఇప్పిస్తాను అని. ఓట్లన్నీ మీకు నాకు వేస్తే ఓట్లేస్తే నేను ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చాడు. గట్టిగా ఫైట్ చేసి హైకోర్టుకి వెళ్ళి దానికి స్టే తీసుకొచ్చాం. ఎంత కష్టపడాల్సి వచ్చిందో. ఎందుకంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ల్యాండ్ లో పార్కింగ్ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన ఉంటే వీళ్ళు బరియల్ గ్రౌండ్ కి అడగడం ఏమిటి? వీళ్ళు ఇచ్చేస్తాను అనడం ఏమిటి? అంటే ఎవరికి ఏ విధంగా చేస్తున్నారు? కొమ్ము కాస్తున్నారు. ఇలాంటి నాయకులు ఉన్న వాళ్ళకి ఓట్లున్నప్పుడే దేశం, ధర్మం అన్ని గుర్తొస్తాయి. తర్వాత ఎవరికి గుర్తురావు. ఎవరికైనా సరే గ్రౌండ్ లెవెల్ వెళ్ళి పనిచేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారులే, అంతే మాట్లాడి వెళ్ళిపోతారు, 4 మాట్లాడి సభల్లో అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోకండి బిడ్డ. కబడ్దార్, మిమ్మల్ని తరిమి కొట్టేదాకా కూడా ఖచ్చితంగా పోరాడతారు ప్రతి హిందుత్వవాది కూడా, ప్రతి ఒక్కరు కూడా. అందరూ అమ్ముడిపోయే వాళ్ళే ఉండరు ప్రతి దగ్గర కూడా. వీళ్ళని చూస్తుంటేనే కంపరం పుడుతుంది. ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది ప్రతి దగ్గర కూడా. పాకిస్తాన్ లో కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో నాకు తెలిసి 1 కోటి మంది ఉన్నారు అనుకోండి హిందువులు. వాళ్ళకి సపరేట్ గా హిందుస్థాన్ కావాలి, వాళ్ళకి సపరేట్ గా. అది నేను డిమాండ్ చేస్తా ఖచ్చితంగా. వాళ్ళకి సపరేట్ గా కావాల్సిందే హిందువులందరికీ కూడా. ఎందుకు ఇవ్వరు? మీరైతే ఇక్కడికి వచ్చేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం న్యాయం చేయరా? ఇలాంటి వెధవల్ని ప్రోత్సహించే ఏ నాయకుల్ని కూడా ఓటు వేయకుండా కనిపెట్టుకుని ఉండాలి. నేనైతే గట్టిగా డిమాండ్
డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నారు కదా మన బాలాపూర్ దగ్గర, వాళ్ళకి కానీ ఇంకెవరికి కానీ వలసలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ప్లంబింగ్ దగ్గర నుంచి ఏసీ వర్కర్ దగ్గర నుంచి అందరినీ వాళ్ళే పెట్టుకోవాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా వాళ్ళని మీ నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగించుకోమని కోరుతూ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిర్మూలన అయ్యే వరకు కూడా మంచి సమావేశం ఏర్పాటు చేసిన ఇక్కడ హైందవ్ గారికి, అలాగే మన కృష్ణారెడ్డి గారికి, తదితర పెద్దలందరికీ, యమున పాఠక్ గారు అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ. నాకు యాక్చువల్గా సమయం లేకపోయినా కృష్ణారెడ్డి గారు మరీ చెప్పారు, ఇది మన దేశం కోసం కాబట్టి నా బాధ్యత, నాకు పిలిపించినా ఇకపోయినా నాకు తెలిస్తే నేను వస్తాను, ఎందుకంటే ఇది నా దేశం, నా భారతదేశం కోసం, నా ధర్మం కోసం ఎంత దూరమైనా వెళతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనుషులే లేరండి, బాధపడకండి. బసముత్యం ఒకటి చాలు, గసవూర్చిన చింపిరాళ్ళు గంపండేలా, రసికుండొక్కడు చాలు, రసహీనులు పదుగురేలా రాయని బాచ అన్నారు. ఒక్కళ్ళుంటే చాలు, దేశభక్తి ఉన్నవాళ్ళు, గట్టిగా పోరాడగలిగేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. చాలు, మీరు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరు 1,000 మందితో సమానంగా మీరు అందరూ ఇది బయటికి స్ప్రెడ్ చేయండి. మనమందరం కూడా అక్రమ వలసదారులందరూ కూడా బయటికి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై. మొన్న మనం వీరోచితంగా పోరాటం చేసిన వీర జవాన్లు వాళ్ళందరికీ కూడా నిజంగా మనం సాల్యూట్ చేయాలి, ఆ తల్లిదండ్రులకు సాల్యూట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ హ్యాపీగా నిద్రపోతున్నాం అంటే వాళ్ళు అక్కడ నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతుంటే మనం ఇక్కడ నిద్రపోతున్నాం. అలాంటి సమయంలో ఈ భారతదేశంలో ఉంటూ మన తిండి తింటూ మన వైపునే మన వెన్ను పొడుస్తూ మన మీదనే ఓటు వేసి మా ఓటు ఉంది మాకు ఇది కావాలని వాళ్ళు అడుగుతున్నారు అక్రమ వలసదారులు. దానికి మనమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటివి మాత్రం ఏరివేయాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.